హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే వాళ్ళు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఏ వీడియోలను వరుసగా ఇస్తున్నాము. ఇప్పటికి 2-3 వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఇక నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు ఒకటి రెండు వీడియోలు కంపల్సరీగా ఏ మీద ఉంటాయి. ఎందుకంటే ఏ మీద జాబ్స్ వస్తాయా లేవా అని చాలామంది డౌట్స్ పడుతున్నారు. అసలు ఏలో ఏం నేర్చుకుంటే బెటరు, ఒకవేళ మీరు 6th నుంచి ఏ మీద గ్రిప్ సంపాదించాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో వివరించుకుంటూ పోతాను వీడియోలలో. కాబట్టి కంపల్సరీగా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 5 ఏళ్లలో ఉద్యోగాల సునామీ అనేది రాబోతుంది. ఏతో అయితే ఏ జాబ్స్ మాయమవుతాయి, ఏవి పెరుగుతాయి అన్నది నేను వీడియోలో ఇవ్వబోతున్నాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF తెలుసు మనందరికీ. ఇది లేటెస్ట్గా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. రాబోయే 5 ఏళ్లలో ఉద్యోగాల్లో భారీ మార్పులు అనేవి రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆటోమేషన్ కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కానీ కొన్ని జాబ్స్ అయితే మాయమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని గురించి పెద్ద వర్రీ పడాల్సిన అవసరం లేదు. మరి కొన్ని కొత్తగా కూడా పుట్టుకొస్తున్నాయి కాబట్టి వాటి మీద మనం స్కిల్స్ అనేది సంపాదించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతకీ ఏ జాబ్స్ డేంజర్లో ఉన్నాయి, ఏ ఫుల్ డిమాండ్లో ఉన్నాయి అన్నది, ఏవి ఫుల్గా డిమాండ్లో ఉంటాయి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. మన ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏతో మాయమయ్యే ఉద్యోగాలు ముందుగా చెప్పుకుందాము. ఎలా ఉద్యోగాలు మారుస్తుంది అన్నది WEF రిపోర్ట్ ప్రకారము 2025 నుంచి 30 వరకు ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. దీని మధ్య 9.2 కోట్లు అంటే దాదాపు 10 కోట్ల ఉద్యోగాలు అయితే మాయమైపోతున్నాయి. అందులో ఎక్కువగా రిపీటెడ్ రూల్డ్ బేస్డ్ టాస్క్ ఉన్న జాబ్స్ అయితే ఉన్నాయి. ఉదాహరణకు క్లర్క్ జాబ్స్ కానీ, క్యాషియర్లు కానీ, తర్వాత టికెట్ కలెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లర్కులు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, బిల్డింగ్ క్లీనర్లు, హౌస్ కీపర్లు, తర్వాత మెటీరియల్ రికార్డు క్లర్క్లు, బ్యాంక్ క్లర్కులు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అటెండెంట్లు, తర్వాత ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా ఆటోమేషన్ కారణంగా తగ్గిపోతాయి. వీటన్నిటికీ ఉపయోగించుకుంటారు కాబట్టి వీళ్ళకి జాబ్స్ అనేవి, ఈ పొజిషన్స్ అనేవి ముందు కనిపించే అవకాశం అయితే లేదు. మెక్కిన్సే 2024 రిపోర్టు ప్రకారం 25% వర్క్ టాస్క్లు ఇప్పటికే ఆటోమేటిక్గా అయిపోయినాయి అంట. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, బుక్ కీపర్లు, పేరోల్ క్లర్క్లు, అలాగే ఆడిటర్లు వంటి జాబ్స్ కూడా సాఫ్ట్వేర్ లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. ట్యాక్స్ రిటర్న్లు, తర్వాత రీకన్సిలేషన్స్, ఇలాంటివన్నీ కూడా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాలు కూడా మాయమయ్యే అవకాశం ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారము అమెరికాలో 47% జాబ్స్ 2030 నాటికి ఆటోమేటెడ్ అయ్యే రిస్క్లో పడ్డాయన్నమాట. ఇంకా గ్రాఫిక్ డిజైనర్ల పోస్ట్ కూడా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం అయితే లేదు. డాలీ, మిడ్జర్నీ లాంటి AI టూల్స్ R2 డిజైన్ను ఈజీగా క్రియేట్ చేసి ఇస్తున్నాయి. దీంతో గ్రాఫిక్ డిజైనర్ల డిమాండ్ కూడా బాగా తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. బిల్టిన్ 2021 రిపోర్టు ప్రకారము AI జనరేటెడ్ ఆర్ట్ గ్రాఫిక్ డిజైన్ సర్వీస్ మీద డిపెండెన్స్ అనేది, ఈ డిజైనర్ వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇక కస్టమర్ సర్వీసులు, తర్వాత సెక్యూరిటీ గార్డులు, కండక్టర్లు, AI చాట్ బాట్లు, తర్వాత ఆటోమేటెడ్ సెక్యూరిటీ సిస్టము, సెల్ఫ్ చెక్అవుట్ కియోస్కులు, ఈ రోల్స్ అనేవి కీలకంగా రీప్లేస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ ఎందుకు మాయమవుతున్నాయంటే AI ఉంది, రోబోటిక్స్ కూడా విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 31% కంపెనీలు ఆటోమేషన్ కారణంగా తమ స్టాఫ్ని తగ్గించాలని ప్లాన్ చేస్తున్నాయి WEF రిపోర్టు 2025 ప్రకారం. ఇక అంటే ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, గూగుల్లో కూడా, మైక్రోసాఫ్ట్లో కూడా చాలా ఉద్యోగాలు అయితే తగ్గిపోతున్నాయి. దాదాపు ఈ మధ్యకాలంలోనే ఒక 1 ఇయర్ కూడా కాదు, 5-6 నెలల వ్యవధిలోనే 1,00,000 ఉద్యోగాలు పోయినాయి AI ఆటోమేషన్ కారణంగా. ఇక కొత్తగా ఉద్యోగాలు పుట్టుకొస్తున్న ఉద్యోగాలు ఏంటి అనేది మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. మీరు ఎలా స్కిల్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే నా ఏ వీడియోలు మొత్తం అట్లానే ఉంటాయి నేను ఇచ్చేవి. ఇక కొత్తగా పుట్టుకొచ్చే ఉద్యోగాలు ఏంటంటే, ఈ గుడ్ న్యూస్ WEF చెప్తున్నటువంటి గుడ్ న్యూస్ ప్రకారం 17 కోట్ల కొత్త ఉద్యోగాలు 2030 నాటికి క్రియేట్ అవుతాయట. అంటే నికరంగా 7.8 కోట్ల జాబ్స్ అనేవి యాడ్ అవుతాయి. వాటిలో ఏ జాబ్స్కి ఫుల్ డిమాండ్ ఉన్నది, అవి ఎప్పటికీ ఎవర్గ్రీన్ ఉన్నాయి, అవేంటని మనం చూద్దాం. వ్యవసాయ కూలీలు, గ్రీన్ ట్రాన్సిషన్, క్లైమేట్ చేంజ్ కారణంగా వ్యవసాయ రంగంలో డిమాండ్ పెరుగుతుంది. 2030 నాటికి 34 మిలియన్ల అదనపు జాబ్స్ అనేవి వ్యవసాయ కూలీలకి క్రియేట్ అవుతాయి. అంటే మేము వ్యవసాయ కూలీలు చేసుకోవాలని కాదు, అంటే ఆ జాబ్స్ అయితే ఎక్కడికి పోవని చెప్తున్నాను అంతే. WEF 2025 రిపోర్టు ప్రకారం ఇక్కడ డెలివరీ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ కామర్స్ కానీ రిటైల్ గ్రోత్ కారణంగా డెలివరీ బాయ్స్ డిమాండ్ అయితే భారీగా పెరుగుతుంది. కారు, వ్యాన్లు, మోటార్ సైకిల్ డ్రైవర్లు అందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు, క్యాబ్ డ్రైవర్స్ కూడా. ఇక సాఫ్ట్వేర్ అండ్ యాప్ డెవలపర్స్,
వీళ్ళకు కూడా ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది. ఏఈ, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగు, ఇలా టెక్ రంగాల్లో స్పెషలిస్ట్కి మాత్రము ఆ డిమాండ్ అయితే ఆకాశాన్ని దాకే అవకాశాలు అయితే ఉన్నాయి. లింక్డ్ఇన్ 2020 రిపోర్టు ప్రకారం ఏఏ స్పెషలిస్ట్ జాబ్స్ అనేవి డిమాండ్ అనేది 74% పెరిగిందని చెప్పేసి అంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు పోయే అవకాశం అయితే లేదు. యూనివర్సిటీ టీచర్లు కానీ, సెకండరీ స్కూల్ టీచర్లు కానీ, కౌన్సిలింగ్ ప్రొఫెషనల్స్కి కానీ డిమాండ్ అయితే పెరుగుతూనే ఉంటుంది. ఇక హ్యూమన్ ఇంటరాక్షన్, క్రియేటివిటీ అవసరమైనటువంటి జాబ్స్ ఏఏకి ఎట్టి పరిస్థితుల్లో లొంగే అవకాశం లేదు. ఏఏకి ఇస్తే ఏదో సమాధానం చెప్తుంది, కానీ నీ మనసు తెలుసుకొని నీకు జాగ్రత్తగా, దాంట్లో కూడా ఏజీఏ వచ్చింది మనసు తెలుసుకోవడానికి, కాకపోతే అంత యాక్యురేట్గా ఉండదని అంటున్నారు. కాబట్టి ఈ టీచర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళ ఉద్యోగాలు అయితే ఎక్కడికి పోవు. ఎన్డిపిఐ 2024 రిపోర్ట్ ప్రకారం ఇది. ఇక హెల్త్ కేర్ జాబ్స్కి డోకా లేదు. నర్సింగ్ ప్రొఫెషనల్స్ కానీ, సోషల్ వర్కర్ కానీ, కౌన్సిలర్లు కానీ డిమాండ్ అయితే ఎప్పటికీ అలానే ఉంటుంది. ఏజింగ్ పాపులేషన్ పెరుగుతుండటం వల్ల డిమాండ్ అనేది వీళ్ళకి పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశాలు అయితే లేవు. ఇది WEF 2025 రిపోర్టు ప్రకారం. ఇక ఇతర జాబ్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్లు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ వర్కర్లు కానీ, జనరల్ మేనేజర్లు కానీ, ప్రాజెక్ట్ మేనేజర్లు కానీ, ఇంకా సేల్స్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూడా గ్రోత్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనము ఉద్యోగాలు పోతున్నాయని బాణాలు పడకుండా అసలు ఏ స్కిల్స్ కావాలి మనకి అంటే జాబ్ మార్కెట్ మారుతుంది కాబట్టి స్కిల్స్ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. WEF ప్రకారము, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారము 2030 నాటికి 39% స్కిల్స్ అవుట్డేటెడ్ అవుతాయి. కాబట్టి ఈ స్కిల్స్ మీద మీరు ఫోకస్ అనేది పెట్టండి. టెక్ స్కిల్స్కి ఉన్నది ఏఐ కానీ, బిగ్ డేటా, తర్వాత సైబర్ సెక్యూరిటీ, తర్వాత క్లౌడ్ కంప్యూటింగు, ప్రోగ్రామింగు, తర్వాత హ్యూమన్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ అనేది ఉన్నాయి. ఈ హ్యూమన్ స్కిల్స్కి వచ్చేసరికి క్రియేటివ్ థింకింగ్ అనేది కంపల్సరీగా అవసరము, ఫ్లెక్సిబిలిటీ కావాలి, తర్వాత రెసిలియన్స్ కావాలి, స్ట్రెస్ టాలరెన్స్ కావాలి, అలాగే లీడర్షిప్ అనేది మస్ట్గా కావాలి, ఇక కమ్యూనికేషన్ అనేది కావాలి. తర్వాత WEF చెప్పినటువంటి 2020 రిపోర్ట్ ప్రకారం క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్కి 2025లో టాప్ స్కిల్స్గా నిలవబోతున్నాయి. క్రిటికల్ థింకింగ్ అను ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ రెండింటికి కూడా నేను ఇంకా వేరే వీడియోలో కూడా దీని గురించి వివరంగా చెప్తాను. నేను ఏఐ స్పెషలైజేషన్లో కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. ఏఐ ఎథిసిస్టు, తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనం ఏదైనా ఏఐలో ఒకటి అడగాలనుకోండి, ఏదైనా క్వశ్చన్ అడగాలనుకోండి, దానికి కరెక్ట్గా ఉన్నటువంటి ప్రాంప్టింగ్ ఇస్తే మనకు కరెక్ట్ జవాబు అనేది వస్తుంది. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సులు కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. తర్వాత హ్యూమన్ ఏఐ ఇంటరాక్షన్, తర్వాత డిజైనర్ లాంటి కొత్త రోల్స్ డిమాండ్లో ఉన్నాయని చెప్పేసి కెరీర్ మైండ్స్ 2025 రిపోర్టు చెప్తుంది. ఇక 77% కంపెనీలు తమ ఉద్యోగులను రీస్కిల్, అప్ స్కిల్ చేయడానికి ప్లాన్ చేసినాయి. కాబట్టి మీరు కూడా మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకు ఈ మార్పులు అంటే ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. వీడియో కొంచెం లెంత్ అయినా కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి, మీకు అందరికీ పనికొచ్చే వీడియో ఇది. ఇక ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయంటే టెక్నాలజీ గ్రోత్ జరుగుతుంది. ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ, బిగ్ డేటా వంటివి జాబ్ మార్కెట్ను రీషేప్ చేస్తున్నాయి. మెకిన్సే రిపోర్ట్ 2023 ప్రకారము ఏఐ అనేది 2030 నాటికి $13 ట్రిలియన్ ఎకానమీని యాక్టివేట్ జనరేట్ చేస్తుంది అనమాట. ఇక ఆర్థిక ఒత్తిళ్లు, కంపెనీలు కాస్ట్ కటింగ్ కోసం అని చెప్పేసి ఇంతమంది హ్యూమన్ పెట్టుకునే బదులు ఏఐ ఒక్కదాన్ని పెడితే సరిపోతుంది కదా అని ఏఐ మీద, ఆటోమేషన్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి. తర్వాత మీరేం చేయాలి అంటే ఏఐ వల్ల జాబ్లు కోల్పోతామనే భయం అస్సలు భయపడద్దు. దానికి బదులుగా కొత్త అవకాశాలకి మీరు సిద్ధం అనేది అవ్వాలి. రీస్కిల్స్ కానీ, అప్ స్కిల్స్ కానీ, ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేయాలి. కోర్సెరా, యూడెమీ లాంటి ప్లాట్ఫామ్స్లలో సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. ఈ కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. గూగుల్లో కూడా ఉన్నాయి, తర్వాత మైక్రోసాఫ్ట్ కానీ, ఇలాంటివన్నీ కోర్సెరాలో చాలా మంచి కోర్సులు ఉన్నాయి. ఇక ఈ హ్యూమన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. క్రియేటివిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లీడర్షిప్ వంటి స్కిల్స్ని మీరు కంపల్సరీగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏఐకి లొంగని స్కిల్స్ ఇవి. తర్వాత ఏఐతో కలిసి పనిచేయాలి. ఏఐ టూల్ని ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఏఐ టూల్స్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ పొందడానికి నేను ఇందాక చెప్పినట్టుగా అవకాశం ఉంటుంది. ఇక ఏఐ ఆటోమేషన్ వల్ల కొన్ని జాబులు మయమవుతున్నా కానీ కొత్త అవకాశాలు కూడా ఓ రేంజ్లో పుట్టుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వ్యవసాయం కానీ, డెలివరీ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి రంగాల్లో డిమాండ్ అయితే ఆకాశాన్ని తాకుతుంది అంటున్నారు. మీరు సరైన స్కిల్స్తో సిద్ధమైతే ఈ మార్పులు కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బెస్ట్ ఛాన్సెస్ కూడా మీకు ఇస్తాయి. కాబట్టి మీరు కంపల్సరీగా ఏఐ మీద గ్రిప్ అనేది పెంచుకోండి. ఇక ఏఐలో ఎలా డెవలప్ కావాలని చెప్పేసి అన్న దాని మీద తెలుసుకోవాలంటే మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీకు వీడియోలు పెడుతుంటాను. మీరు కంపల్సరీగా మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కితే మేము పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. థ్యాంక్ యూ.